గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ఈ లోకంలో డబ్బు చేస్తున్న దారుణాలు అన్నీ ఇన్ని కావు. పైసల కోసం పాకులాడుతూ కన్న వాళ్లను, తోడబుట్టిన వాళ్లను, అయిన వాళ్ళనే హతమారుస్తున్న ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. కానీ కరీంనగర్లో 15,000 రూపాయల కోసం స్నేహితుడినే పొట్టన పెట్టుకున్నారు కొంతమంది దుర్మార్గులు. తాగుదామని పిలిచి కనుగుడ్లు పీకేసి మరీ హత్య చేశారు. కరీంనగర్ పోచమ్మ వీధిలో రాము కర్రీ పాయింట్ పెట్టుకున్నాడు. శనివారం రోజు బయటకెళ్లిన రాము 2 రోజులుగా ఎవ్వరికీ కనిపించలేదు. దీంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాము కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీలు అన్ని పరిశీలించి కాల్ డేటా ఆధారంగా ఆదివారం మధ్యాహ్నం అతని ఆచూకీని గుర్తించగలిగారు. అయితే తన స్నేహితుడి ఇంట్లోనే రాము శవమై కనిపించడం స్థానికంగా సంచలనం రేపింది. మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది. దీంతో రాముని ఎవరు చంపారు, అసలు ఎందుకు చంపారన్న దానిపై పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ నెల 8వ తేదీన తన స్నేహితుడు సంతోష్తో కలిసి పార్టీ చేసుకునేందుకు రాము బయటికి వెళ్ళినట్టు గుర్తించారు. వీళ్ళిద్దరితో పాటు మరో 3 స్నేహితులు కూడా కలిశారు. 4 సంతోష్ ఇంటికెళ్ళి అక్కడ పార్టీ చేసుకున్నారు. అయితే మధ్యమత్తులో రాము సంతోష్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అందరూ కలిసి రాముపై దాడి చేయడంతో అక్కడికక్కడే రాము ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే రామును హత్య చేసిన తరువాత దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. రాము కోసం గాలించిన పోలీసులు చివరికి కుళ్ళిపోయిన స్థితిలో అతని డెడ్ బాడీని గుర్తించగలిగారు పోలీసులు. అయితే రాము హత్య కేవలం డబ్బు కోసమే జరిగిందని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. రాము వద్ద 20,000 వరకు క్యాష్ ఉన్నాయని, తాగిన మత్తులో వాటిని తీసుకునేందుకు ప్రయత్నించిన సంతోష్ రామును హత్య చేసి ఉంటాడని ఇప్పుడు అనుమానిస్తున్నారు. వాళ్ళిద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు మార్నింగ్కి వెళ్ళి శనివారం మార్నింగ్కి వెళ్ళి కొంచెం పార్టీ చేసుకున్నారు. వచ్చి పడుకున్న తర్వాత నైట్ 7:30 అయింది. మళ్ళీ కాల్ చేసినట్టు ఆయన రూమ్ తీసుకెళ్ళి ఆయన దగ్గర కొంచెం అమౌంట్ ఉండే 15,000 20,000 అమౌంట్ ఉండే. అమౌంట్ కోసం ఆయన చేసినట్టు అనిపిస్తుంది మాకైతే. స్నేహితులే రామును చంపారన్న విషయం తెలిసి అంతా అవాక్ అవుతున్నారు, షాక్ అవుతున్నారు. ఎంతలా అంటే రాము కనుగుడ్లు బయటకు వచ్చేంతలా దాడి చేసి చంపడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు. ఏం జరిగినా కూడా అంత దారుణంగా చంపడము, ఒక ఫ్రెండ్ అయి ఉండి అందరూ పక్కకే ఉండి తిరిగి ఆ కనుగుడ్లు బయటకు వచ్చేదాకా ఆ చంపడం ఏంది, ఇట్లాంటి కరీంనగర్కి ఇట్లాంటివి అయితే నాకు తెలిసి ఉన్నట్టు నేను అనుకుంటలేను. కరీంనగర్ బ్యాక్గ్రౌండ్ అట్లా లేదు. కానీ కొత్తగా కరీంనగర్కి స్టార్ట్ చేస్తున్నారు, అది మంచిది కాదు. ఏదైనా కూడా సరైన విచారణ జరిపి ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా పోలీసు వాళ్ళు బాగా టైట్ చేసి ఎవరైతే ఇట్లాంటి నేరాలు చేసారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రాము స్నేహితుడు సంతోష్ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డా లేక ఇంకా మరెవరైనా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. మృతుడికి భార్య, 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. రాము మృతితో ఇప్పుడు ఆ ఫ్యామిలీ రోడ్డున పడింది. పోలీసులే న్యాయం చేసి ఆ ఫ్యామిలీని ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుతున్నారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్ ఆన్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.